అచ్యుతాపురంలోని సెజ్లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 1061, 125A, 125B సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిన్న జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందగా మరొక 40 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది. హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చాలా దురదృష్టకర సంఘటన. అసలు ఇలాంటి సంఘటనలు జరగకూడదు. కానీ ఈరోజు ఈ ఫార్మా కంపెనీలోని ఇటువంటి దుర్ఘటన జరిగి సుమారుగా 17 మంది మృత్యువార్త పడ్డం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఆ 17 మృతుల కుటుంబాలకి కూడా మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇన్ టైంలో చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా ఒక 15 మందిని రక్షించడం కూడా జరిగింది. ఎందుకంటే సుమారు ఇందులోని 17 మంది మృత్యువాత పడిన తర్వాత దగ్గర 41 మంది ఇందులోని ఇంజురీస్ కూడా అందులో జరిగింది. అందులోని 8 మందిని ఆల్రెడీ వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇంకా 35 మంది వివిధ హాస్పిటల్స్ లోని ఓవరాల్ గా 35 మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది. అంటే ఒకటేంటంటే ఈ దురదృష్టకర ఈ సంఘటన ఇటువంటి పరిస్థితులు రాకూడదు. యాజమాన్యంతో మాట్లాడే పరిస్థితి కూడా మేము చూస్తున్నాం. యాజమాన్యం కూడా మీ అందరికీ తెలిసిందే. యాజమాన్యం కూడా ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అదేవిధంగా 35 మంది ఎవరైతే ఏ హాస్పిటల్స్ లో ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇస్తాము. అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. 18 మంది మరణించారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మందుల తయారీలో ఉపయోగించే 500 KL సామర్థ్యం గల రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏసీ యూనిట్లకు మంటలు అంటుకొని క్షణాల్లో వ్యాపించాయి. సార్ అదే ఇప్పుడు వసంత ఉంది కదండి, మొన్న జరిగింది కదా రియాక్టర్ పేలు వసంత సొంతం పక్కన సార్. రియాక్టర్ పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోవడంతో పాటు అక్కడ పనిచేసే కార్మికులు 30 నుండి 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఓ మహిళా కార్మికురాలి శరీరం చెట్టు కొమ్మకు వేలాడి పేగులు బయటకు వచ్చేసి భయానకంగా కనిపించింది. మంటల్లో కాలిపోయి చనిపోయిన వారి కంటే పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకొని చనిపోయిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు. కాలిపోయిన కార్మికుల మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి. మిగిలిన కార్మికుల మృతదేహాలు పైకప్పు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రొక్లైన్లతో శిథిలాలను తొలగించి మృతదేహాలను గుర్తించారు. మంటలను అదుపు చేయడానికి 6 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారు. ఎత్తైన భవనంలో మంటలు వ్యాపించడంతో పైన ఉండే వారిని కిందకు దించేందుకు ఎత్తైన నిచ్చెనలు లేక ఇబ్బంది పడ్డారు. పొడవైన క్రేన్తో అద్దాలను పగులగొట్టి గాయాలతో ఉన్న కార్మికులను అతి కష్టం మీద కిందకు దించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ దీపికా పాటిల్, టీడీపీ ఎలమెంట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు సందర్శించారు. ఘటనపై కంపెనీ ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.
కంపెనీ వద్ద స్థానికులు మృతుల బంధువులు అధిక సంఖ్యలో గుమిగూడారు. కంపెనీ లోపలకు ఎవ్వరిని అనుమతించలేదు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లి, విశాఖపట్నంలోని హాస్పిటల్స్ కు తరలించారు. మధ్యాహ్నం ఏ షిఫ్ట్ విధులు ముగించుకుని బి షిఫ్ట్ ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశంలో ఉన్న కలెక్టర్ విజయకృష్ణన్ ప్రమాద విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కర్మాగారం పైకప్పు కూలిపోయిన శిథిలాలను పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి శిథిలాల కింద ఉన్న వారిని రక్షించే చర్యలు తీసుకున్నారు. షిఫ్ట్ లో 381 మంది ఉన్నట్లుగా గుర్తించారు. గాయపడిన వారిని అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా హాస్పిటల్తో పాటు ఉషా ప్రైమ్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్ మార్చురీలో సిపి శంకబ్రత బాగ్చి ఉన్నతాధికారులు పరిశీలించారు. క్షతగాత్రులకు హాస్పిటల్స్ లో చికిత్స కొనసాగుతోంది. కాగా సీఎం చంద్రబాబు ఇవాళ ఘటనా స్థలానికి రానున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఘటనా స్థలానికి రానున్నారు. మృతులకు కుటుంబాలకు ₹1 చొప్పున పరిహారం అందించారన్నారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని తెలిపారు. వారు కోలుకునేంత వరకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మా కంపెనీలో రియాక్టర్ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు జగన్. రియాక్టర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనతో మృతి చెందిన వారికి ₹2 లక్షల, అలాగే క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం చెల్లించనున్నట్లుగా పీఎంఓ ఎక్స్ లో పోస్టు చేసింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా కార్యాలయం తెలిపింది.